గ్రామ ప్రజలకు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఘనమైనటువంటి నామంలో శుభాభివందనాలు మరి తెలియపరచుకుంటూ ఉన్నాము. ఇంతవరకు దేవుని యొక్క వాక్యము ప్రభువు మీ కొరకు అనుగ్రహించినాడు. మరి అంత మాత్రం కాదు, ఈరోజు సాయంకాలము మరి కొత్తాడ గ్రామంలో మరి సచివాలయం దగ్గర ఉన్నటువంటి బేతేరు ప్రార్థనా మందిరంలో ఒక ప్రత్యేకమైనటువంటి సువార్త కూటము ఏర్పాటు చేయబడింది. అక్కడికి మీరు రాగలిగినట్లయితే ఇంకా అధికమైనటువంటి విషయాలు మీరు తెలుసుకుంటారని మనం చేస్తా ఉన్నాము. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం కొరకు భీమవరం నుండి వచ్చినటువంటి ఆదాము గారు ప్రార్థన చేస్తారు. మా స్తుతులకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు. ఇప్పటి వరకు నాయన సువార్త ప్రకటించిన ఈ కుమారుడు నాయన యంత్రము ద్వారా ఎంతమంది అయితే విన్నారో వారందరూ రక్షణ పొందాలని నీవే నిజమైన దేవుడవు, నీవే నిజరక్షకుడు నాయన. నీవు తప్ప వేరొక దేవుడు లేడని నాయన యొక్క దైవ లేఖనములు సెలవిస్తున్నాయి. దానిని బట్టి మనం స్తుతిస్తున్నాం ప్రభు. నాయన సమస్తమును నాయన పాప భారము పోవాలంటే నాయన ప్రభు అని యేసు క్రీస్తునే రక్షకుడుగా అందరూ అంగీకరించాలి. మేము అలాగే విగ్రహ ఆరాధన నుంచి రక్షించబడినట్టు వాడను నాయన. మీరందరూ నాన్న విన్న వారందరూ కూడా నాయన మనసులో మార్పు దయచేయనట్లుగా నాయన మరి ప్రభు అని యేసు క్రీస్తునే పాదాలని కోరుతున్నాం ప్రభు. నాయన వీరందరూ మనసులో మార్చగలిగిన మహాదేవుడవు, నీవే గొప్ప రక్షకుడవు, నీవే నిజమైన దేవుడవు, మహాదేవుడవు, మహోన్నతుడవు, మా అందరి కాపరివైన మా యేసు ప్రభువా నీకే స్తోత్రములు. మా అందరి పాపముల కొరకై నీవు నాయన పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చి మా అందరి కొరకు నాయన ప్రత్యాత్తాపడి నాయన నీవే మా అందరి దోషముల కొరకై కల్వరి శిలువలో నాయన శ్రమ పొంది నాయన మృత్యుంజయుడై 3వ దినమున తిరిగి లేచినందుగా నీకు వేలాది స్తోత్రములు చెల్లించుకుంటూ అలాగే నాయన వీరందరూ కూడా రక్షణ పొందడానికి నీ కృప చూపించమని యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చెప్పండి, పాట సంఖ్య చెప్పు. పాట సంఖ్య స్వార్థ పాట పుస్తకంలో పాపము పాప మరునిక భూమికి అరుదించే పాపము పాప మరునిక భూమికి అరుదించే ప్రేమతో నిన్ను విడిపింపా ప్రభువులో వారి చక్కగా నడవ చేసేను వారి చక్కగా నడవ చేసేను వారి చెవులా వినదేశను సర్వాధికారి యేసు ప్రభువులో కారక్షకుడు
చేతులు చేసి ఇష్టపడి స్వస్థతనిచ్చేను. చనిపోయిన వారిని సజీవులుగా చేసెను. చనిపోయిన వారిని సజీవులుగా చేసెను. కష్టము లేకుండా చేసేను వేరెవ్వరు కాదు. ఇక్కడ ఎదరు తీసుకున్నా వేరెవ్వరు కాదు. యేసు ప్రభువులో రక్షకుడు వేరెవ్వరు లేరు. పాపులైన